హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ రాజశ్రీ. ఎలా ఉన్నారు అందరూ? మస్త్ హ్యాపీ. యోగా చేస్తున్నారా అందరూ? ఇంట్లో ఎక్సర్సైజెస్ యోగా వీడియోస్ చూస్తున్నారు కదా, చేస్తున్నారా లేదా? సో మీరు ఎక్సర్సైజెస్ ఆర్ ఆసనాస్ ఏదైనా చేసే ముందర స్ట్రెచెస్, ప్రాపర్ స్ట్రెచెస్ ఇంకా వార్మప్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఆసనాస్ చేయకండి. వార్మప్స్ ఇంకా స్ట్రెచెస్ చేశాకే మీరు ఆసనాస్ కానీ వర్కౌట్స్ కానీ చేయాలి. సో దీనికి కంగారు పడకండి. మీరు వెయిట్ లాస్ కోసం అనేసి కంగారు పడకండి. ఎక్సర్సైజెస్ చేస్తున్నాను వెయిట్ లాస్ అవ్వట్లేదు అనేసి కంగారు కాదు. ఎందుకంటే అందరూ డిఫరెంట్ టైం తీసుకుంటారు గోల్ రీచ్ అవ్వడానికి, వెయిట్ లాస్ అవ్వడానికి. కొంతమందికి తొందరగా అవుతుంది, కొంతమందికి టైం పడుతుంది. సో అందరికీ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ వాళ్ళ టైం డిఫరెంట్ ఉంటుంది. సో మీరు ఇంకొకరిని కంపేర్ చేసుకోండి, మీరు మిమ్మల్ని కంపేర్ చేసుకొని నిన్నటి కంటే నేను ఇవాళ బెటర్గా చేయగలుగుతున్నానా లేదా, నిన్నటి స్టామినా కంటే ఇవాళ స్టామినా కొంచెం పెరిగిందా లేదా, మెయిన్ ఫోకస్ మీరు దానిపైన పెట్టండి. బాడీ ఫస్ట్ స్ట్రెంగ్తెన్ చేసుకోండి. ఎక్సర్సైజెస్తోని ఆసనాస్తోని బాడీ ఫస్ట్ స్ట్రెంగ్తెన్ చేసుకుంటే వెయిట్ లాస్ అనేది గ్రాడ్యువల్గా మీకు జరుగుతుంది. ఫస్ట్ స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, అది ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఫ్లెక్సిబిలిటీ అనేది డిఫరెంట్గా, మీకు ఫ్లెక్సిబుల్గా లేరు, వంగలేకపోతున్నాను లేకపోతే ఈ ఆసన చేయలేకపోతున్నాను అనేసి ఫస్ట్ అవంతా పక్కన పెట్టేసేయండి. అందరిది డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండడం. రోజు మ్యాట్ వేసుకొని రోజు కొంచెం స్ట్రెచెస్ చేసి రోజు వార్మప్స్ అండ్ కొంచెం ఆసనాస్ చేయడం, అది వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు కన్సిస్టెంట్గా లేకుండా ఎప్పుడో ఒకప్పుడు చేసి ఒక 3 days చేసి ఏం రిజల్ట్ లేదు అని అవ్వదు కదా. సో ఒక ఫ్యూ డేస్ కంటిన్యూస్గా చేస్తే మీకు రిజల్ట్ తెలుస్తుంది. రిజల్ట్ కూడా అనేది వెయిట్ లాస్తోని ఫస్టే ఇంచ్ లాస్ కాకుండా కొంచెం స్టామినా డిఫరెన్స్ తెలిసినా కూడా మీకు ఇంచ్ లాస్, స్టామినా డిఫరెన్స్, మీకు యాక్టివ్నెస్, ఈ రోజువారి పనుల్లో మీరు ఎలా యాక్టివ్గా ఉన్నా ఆ చిన్న డిఫరెన్సెస్ కూడా మ్యాటర్ అవుతాయి. సో కన్సిస్టెంట్గా ఉండండి, రోజు మానకుండా ఎక్సర్సైజెస్ చేసుకోండి. సాటర్డే ఆర్ సండే అయినా కూడా అట్లీస్ట్ మీరు వేరే ఆసనాస్ చేయకపోయినా కొంచెం స్ట్రెచెస్ అన్నా చేసుకోండి. కన్సిస్టెంట్గా ఉండడం అనేది మెయిన్ థింగ్. సో ఫ్యూ ఆసనాస్ చేసేటప్పుడు లేకపోతే స్ట్రెచెస్ చేసేటప్పుడు మీకు పెయిన్ రావచ్చు, పెయిన్ ఉంటుంది. అందరికీ పెయిన్ కామన్ అండి. పెయిన్ రాకుండా అయితే కొంతమంది ఫ్లెక్సిబుల్గా ఉండి ఏదో ఆసనాస్ చేసినా పెయిన్ లేకుండా అయితే చేయరు. కొంచెం పెయిన్ ఉంటుంది. మనం పెయిన్ అనేది భరించగలగాలి. పాయింట్ ఏంటంటే ఎవ్రీడే స్ట్రెచెస్, వార్మప్స్, ఆసనాస్ చేస్తూ ఉంటే మనకి పెయిన్ టాలరెన్స్ అనేది పెరుగుతుంది. పెయిన్ ఉంటుంది కానీ పెయిన్ టాలరెన్స్ అనేది పెరుగుతుంది. సో అలా పెరుగుతున్నప్పుడు మీ బాడీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. బలంగా అయినప్పుడే, స్ట్రెంగ్తన్ అవునప్పుడే మీకు ఫ్లెక్సిబిలిటీ మెల్లమెల్లగా తెలుస్తుంది, మెల్లమెల్లగా పెరుగుతుంది ఫ్లెక్సిబిలిటీ కూడా. సో గివ్ అప్ చేయకుండా ఎవ్రీడే కాసేపు ఒక 5-10 minutesతోని స్టార్ట్ చేయండి. రెగ్యులర్గా మరీ 1/2 hour 1 hour చేయకండి. ఒక 2 days చేయగానే అబ్బా ఎంతసేపు చేస్తుంటే నొప్పులు వస్తున్నాయి అని అనిపిస్తుంది. లేదు, కన్సిస్టెంట్గా డైలీ 10 minutes అని పెట్టుకోండి. 10 or 15 minutes మీ ఇష్టం, కానీ రెగ్యులర్గా చేయండి. సో కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్. దాంతో మీకు బెటర్గా ఫీల్ అవుతారు. గోల్ రీచ్ అవ్వడం కాకుండా ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. మీరు వెయిట్ లాస్ కోసం అని చూస్తున్నారు కానీ అవ్వట్లేదు అనే దానిపైన ఫోకస్ కాకుండా మీ జర్నీ ఇది ఎంజాయ్ చేయండి. ఫస్ట్ మీ ప్రాసెస్ టువర్డ్స్ యువర్ గోల్ అది ఎంజాయ్ చేయండి. అది వెరీ ఇంపార్టెంట్. మీరు గివప్ చేయకుండా చేయడం వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో మీరు మెంటల్గా స్ట్రాంగ్ కూడా అవుతారు, మీ బాడీ స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇంకా యూ ఫీల్ బెటర్, మీకే హ్యాపీగా అనిపిస్తుంది, మీకు పక్కా డిఫరెన్స్ తెలుస్తుందండి. మీరు చెయ్యండి నేను చెప్పినట్టు కన్సిస్టెంట్గా ఒక్క 10 నిమిషాలు, ఒక్క 15 నిమిషాలు మీ ఇష్టం అని చెప్తున్నారు కదా, 10 or 15 minutes దాంతోనే స్టార్ట్ చేయండి. కన్సిస్టెంట్గా చేయండి. ఏమేమి డిఫరెన్స్ కలుగుతుందో కామెంట్ చేసి చెప్తారు, చెప్పాలి కూడా. ఓకేనా? కన్సిస్టెంట్గా చేయండి, యోగా చేయండి. మీరు ఇంట్లో కూడా ఒక ప్లేస్లో కూర్చోకుండా ఎక్కువసేపు కూర్చొని ఉన్నారు అని అనిపిస్తే కొంచెం అటు ఇటు తిరగండి. టీవీ చూస్తున్నప్పుడు కూడా ఎక్కువసేపు కూర్చున్నారు అనుకోండి, మీకు మీరే రిమైండ్ చేసుకోండి, నేను గంట సేపటి నుంచి కూర్చొని టీవీ చూస్తున్నానే, సరే అటు ఇటు తిరిగి టీవీ చూడండి, పోనీ జస్ట్ మూవ్ అరౌండ్ అంతే. అటు ఇటు తిరగండి, యాక్టివ్గా ఉండండి. ఓకేనా? ఒకటే దగ్గర లేజీగా కూర్చున్నట్టుగా చేయకండి. ఐ నో కొంచెం రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, నేను ఆ విషయం అనట్లేదు. ఆ రిలాక్సింగ్ పార్ట్ పక్కన పెడితే ఇన్ జనరల్గా ఎక్కువసేపు కూర్చొని టీవీ చూడడమో ఇంకేదైనా పని చేయడమో అలా కాకుండా కొంచెం జస్ట్ మూవ్ అరౌండ్, స్టే యాక్టివ్, హెల్దీ అండ్ హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు.